దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చిరి. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఆయనను పూజింపవచ్చితిమి. ఎవరక్కడ? క్రీస్తు ఎక్కడ పుట్టెనో? చిత్తము మహారాజా, యూదయ బెత్లెహేములో క్రీస్తు జన్మించెను. సరే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తీసుకొని రండి. పొండి. నేను ఓటమి ఎరుగని మహారాజును, మరి ఒక రాజును పూజించుట అసంభవం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ఒరే వీరేశ, ఈ చలి చంపేస్తుందిరా. ఈ చలికి గొర్రెలు ఎట్లా చేస్తాయో ఏమో. వీరేశ, ఏమి చెప్పనురా, ఈ చలికి మనకే కష్టం, మళ్ళీ గొర్రెలు ఎలానో. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభువైన క్రీస్తు. ఇదే ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనుట చూచెదరు. రాజులకు రాజు పుట్టెనన్నయ్యా, రాజులకు రాజు పుట్టెనన్నయ్యా, రారే చూడా మన మేలుదామన్నయ్యా, రారే చూడా మన మేలుదామన్నయ్యా. రాజులకు రాజు పుట్టెనన్నయ్యా, రాజులకు రాజు పుట్టెనయ్యా, రారే చూడా మన మేలుదామన్నయ్యా, రారే చూడా మన మేలుదామన్నయ్యా.